ముంబైలో అంటే మహారాష్ట్రలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లో కమిషనర్‌గా పనిచేస్తున్నటువంటి తోకారాం ముండే గారు అక్కడ చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడ ఎక్కడైనా సరే గోడౌన్‌లో బొద్దింకలున్నా, ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి ఐటెమ్స్ ఉన్నా కూడా వెంటనే సీజ్ చేసి పడేస్తున్నారాయన. ఇప్పుడు అదే విధంగా బ్లింకిట్‌లో కూడా తనిఖీ చేస్తే ఒక స్టోర్ రూమ్‌లో మొత్తం బొద్దింకలతో పాటు ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి ఫుడ్ ఉంది. అంటే మనం ఆర్డర్ చేస్తాము. ఆ ఎక్స్‌పైర్ అయినటువంటి ఇది మనకు తెలీదు. వాళ్ళు డేట్ మార్చివచ్చు, లేకపోతే ప్యాకెట్ మార్చివచ్చు. కాబట్టి ఇలాంటి వాటి వల్ల మనకి తీవ్రమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి జబ్బులు చేస్తాయి కాబట్టి వెంటనే ఈయన ఆ యొక్క బ్లింకిట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్‌ని క్లోజ్ చేసేశారు. అంటే సీజ్ చేశారు. ప్రస్తుతానికి దాన్ని సస్పెండ్ చేశారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు నివేదిక ఇచ్చుకొని దానికి సంబంధించినటువంటి కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈ విధంగా బొద్దింకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంత చండాలమే ఉంటుంది కాబట్టి బొద్దింకులు ఉన్న చోట మొత్తం కూడా సీజ్ చేస్తున్నారు. కాబట్టి మీ వైపు కూడా బొద్దింకులు ఏవైనా వస్తే జాగ్రత్త పడండి. అర్థమవుతుందా?